హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే లాజిక్స్. ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డీకి సంబంధించి ఒక ప్రీవియస్ పేపర్ చూద్దామండి. అన్నీ కూడా మాక్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. దీంట్లో ఫస్ట్ వన్, ఏ సమ్ ఆఫ్ మనీ ప్లేస్డ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 4 years. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ 4 times అన్నాడు. క్లియర్? యా. ఇన్ ద క్వశ్చన్ ఈస్ గివెన్ దట్ ఏ సమ్ ఆఫ్ మనీ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ 1 అనుకుంటే ఈ మనీ అంటే అమౌంట్స్ అయిందంట. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్, కాబట్టి అమౌంట్ ఎంత అయిందంట? డబుల్ అయిందంట, 2 అయిందంట. ఎన్ని ఇయర్స్ పట్టింది చెప్పండి? 4 years. క్లియర్గా మనం 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ పెడితే 2 rupees అయిపోయిందంట 4 yearsలో. ఇదే సేమ్ ప్రిన్సిపల్ 4 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. 4 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ అనేది చెప్పండి 1 రూపీ పెడితే కాస్త 4 rupees అయిపోయిందంట. హౌ మెనీ ఇయర్స్ ఇస్ టేకన్ అంటున్నాడు. అప్పుడు మనం ఖచ్చితంగా 4ని ఈ కింద ఏదైతే బేస్ ఉందో అలా బేస్ వచ్చో రాసుకోవాలి. ఇక్కడ 4ని కాస్త ఏమని రాయి చెప్పండి? 2 square రాసుకోవచ్చు. క్లియర్? యా. సో ఇక్కడ మనం 2 square కింద రాసుకున్నామంటే ఆన్సర్ అయిపోయినట్టే. క్లియర్? యా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏదైతే అమౌంట్ బేస్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే నెంబర్ రావాలి. ఇక్కడ 2 ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ ఏముండాలి చెప్పండి? 2 ఉండాలి. ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్ని డైరెక్ట్గా దీంతో మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. 2 4 అని చెప్పండి 8. సో వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ చెప్పండి? 8 years. క్లియర్? యా. మరి ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అమౌంట్ డబుల్స్ అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి 2 ఉంది కాబట్టి మనకి నెక్స్ట్ ఇచ్చే అమౌంట్ కూడా ఖచ్చితంగా 2 multiple ఇస్తాడు. క్లియర్? యా. 2 power square కానీ 2 cube కానీ ఇస్తాడు. క్లియర్? యా. అప్పుడు మనం ఖచ్చితంగా దీన్ని 2 power బేస్ కింద రాసుకుని ఏదైతే పవర్ ఉందో ఈ పవర్తో నెంబర్ ఆఫ్ ఇయర్స్ మల్టిప్లై చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో 2 4 అని చెప్పండి 8 years. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? యా. నెక్స్ట్ వన్, when a number divided by 192 remainder is 54, what is the remainder to obtain dividing the same number by 16 అన్నాడు. మీనింగ్ ఏంటంటే ఒక నెంబర్ని అంట 142తో డివైడ్ చేసినప్పుడు 192తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వచ్చిందంట? 54 వచ్చిందంట. సేమ్ నెంబర్ని మనం ఇప్పుడు 16తో డివైడ్ చేస్తే వాట్ ఈస్ ద రిమైండర్ అని అడుగుతున్నాడు. క్లియర్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు వెరీ సింపుల్ అండి. మనకి ఇక్కడ చూడండి, మనకి డివైజర్స్ ఇచ్చాడు కాబట్టి డివైజర్ రాసుకుందాం, డివైజర్ అండ్ రిమైండర్గా రాసుకుందాం. ఒక నెంబర్ని 192తో డివైడ్ చేసినప్పుడు వాట్ ఇస్ ద రిమైండర్ వీఆర్ గెటింగ్? 54. సేమ్ నెంబర్ ఇస్ డివైడెడ్ బై 16, వాట్ ఇస్ ద రిమైండర్ అంటున్నాడు. క్లియర్గా అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ కేసులో ఏదైతే రిమైండర్ వచ్చిందో దాన్ని 16తో డివైడ్ చేసి సరిపోతుంది. సో 16తో 54 డివైడ్ చేస్తే సరిపోతుంది. క్లియర్గా మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి, ఏదైతే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏదైతే మన ఫస్ట్ కేసులో రిమైండర్ ఉందో దాన్ని సెకండ్ కేసులో వచ్చిన డివైజర్తో డివైడ్ చేసి సరిపోతుంది. క్లియర్గా ఇప్పుడు చెప్పండి 16 3 అని చెప్పండి 48 చేస్తే రిమైనింగ్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి? 6. క్లియర్? యా. సో వాట్ ఇస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్లియర్? ఎస్. నెక్స్ట్ వన్, 2 numbers when divided by 17 leaves the remainders 13 and 11 respectively. If the sum of those 2 numbers is divided by 17, the remainder will be అని అడుగుతున్నాడు. మనకి డివిజన్ ప్రాబ్లమ్స్ 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఒకటేమో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇంకోటేమో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. క్లియర్? హియర్ ఇప్పుడు మనకి ఏంటి? 2 numbers 17తో డివైడ్ చేసినప్పుడు 2 numbers 17తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్స్ ఏమి వచ్చినాయంట? 13 and 11 వచ్చినాయంట. అదే సమ్ ఆఫ్ ది 2 నెంబర్స్ని మనం యాడ్ చేసి 17తో డివైడ్ చేసినప్పుడు వాట్ ఈస్ ద రిమైండర్ అని అడుగుతున్నాడు. అప్పుడు మనకు ఒక ఫార్మేట్ ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ఫార్మేట్? ఈస్ R1 + R2 మైనస్ డివైజర్. ఏవైతే మనకి 2 రిమైండర్లు ఇస్తాడో ఆ 2 రిమైండర్స్ని కలిపేసి డివైజర్తో డివైడ్ చేసి వీఆర్ గెటింగ్ ద ఆన్సర్. క్లియర్? యా. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, మనకి ఇక్కడ 2 రిమైండర్స్ ఉంటాయి, 13 and 11 ఉంటుంది. ఈ 13 and 11 యాడ్ చేసి ఏదైతే మనకి డివైజర్ ఇస్తాడో దాంతో డివైడ్ చేసి సరిపోతుంది. క్లియర్? యా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. 13 + 11 - 17 ఇస్ ఆన్సర్. 13కి 11 యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 24 - 17. సో 24లో 7 చేస్తే వాట్ ఇస్ ద వాల్యూ ఆర్ గెటింగ్ చెప్పండి? 7. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఎస్. నెక్స్ట్ వన్, a + b = 10 అన్నాడు. a + b = 10 అండ్ ab = 21 ఇచ్చాడు. ab = 21 ఇచ్చి వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ a - b హోల్ స్క్వేర్ అన్నాడు. క్లియర్? యా. ఇప్పుడు మనం కరెక్ట్గా చూస్తే దీంట్లో a + b హిట్ అండ్ ట్రైలో చేద్దాం. a + b = 7 + 3 అని రాసుకున్నాం అనుకోండి. 7 + 3 ఎంత అండి? 10. అలాగే 7 3 అని చెప్పండి 21.
ఎస్ అనో మనం 21 చూడంగానే చెప్పేసి ఏమని చెప్పొచ్చు 7 3 is 21 అని అంటాం కదా, అప్పుడు మనకి 7 + 3 యాడ్ చేస్తే 10 ఈక్వల్ అయిపోయింది కదా. అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అని చెప్పొచ్చు 7 అని చెప్పొచ్చు, బి వాల్యూ ఎంత అని చెప్పొచ్చు 3 అని చెప్పొచ్చు. క్లియర్? ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఫార్ములా వాట్ ఇస్ ద వాల్యూ యూర్ గెటింగ్ 7 - 3 హోల్ స్క్వేర్. 7 - 3 హోల్ స్క్వేర్ అంటే ఎంత చెప్పండి 4 స్క్వేర్ అంటే ఎంతమ్మా 16. Clear my dear friends? So which option is correct answer? Second option is the correct answer. Clear my dear friends? Next one. P plus Q is equal to P into Q is equal to P plus Q plus P by Q అని ఇచ్చాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ 8 × 2 ఎంత అడుగుతున్నాడు. సో సింపుల్గా ఇక్కడ P ప్లేస్లో 8 అండ్ Q ప్లేస్లో 2 ఉంది కాబట్టి డైరెక్ట్గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. సో వాట్ ఇస్ ద వాల్యూ గురించి చెప్పండి 8 + 2 + 8/2. 2 how many times చెప్పండి 4 times. సో వాట్ ఇస్ ద ఆన్సర్ వీఆర్ గెటింగ్ 8 + 2 10, 10 + 4 ఎంతండి 14. Clear? So which option is correct answer? Third option is the correct answer. Clear? Next one. Very important question అండి, చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. P is equal to 99 ఇచ్చి, 99 ఇచ్చి దెన్ ద వాల్యూ ఆఫ్ P into P² + 3P + 3 అంటున్నాడు. క్లియర్? ఇటువంటి క్వశ్చన్లో డైరెక్ట్గా 99 మాత్రం సబ్స్టిట్యూట్ చేయకూడదు, దీన్ని సింప్లిఫై చేయాలి. ఓకేనా? వీ నో ద వన్ ఫార్ములా. వాట్ ఇస్ ద ఫార్ములా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ A + B హోల్ క్యూబ్ అన్న ఫార్మేట్ ఉంటుంది. A + B హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా A³ + 3A²B + 3AB² + B³. ఎస్ అను? ఇప్పుడు దీన్ని పీని కనుక ఇన్సైడ్ తీసుకెళ్ళిపోయాను అనుకోండి, ఏమొస్తుంది చెప్పండి P² × P P³ + 3P² + 3P. ఎస్ అను? కరెక్ట్గా చూసుకుంటే ఇది మనకి A³ + 3A²B + 3AB² ఫార్మాట్లో ఉంది. ఇక్కడ ఏ ప్లేస్లో P ఉంది, మరి B ప్లేస్లో ఏముందంటే 1 ఉందని అర్థం. అప్పుడు అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ +1 అండ్ -1 చేస్తాం అనుకుందాం. అప్పుడు చూడండి ఇది A³ + 3A²B, B వాల్యూ ఏంటండి 1 + 3AB² అంటే 1² + B³. సరిపోయింది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏ ఫార్మేట్లో ఉందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది ఇక్కడ దాకా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏ ఫార్మేట్లో ఉంది చెప్పండి A + B హోల్ క్యూబ్ ఫార్మేట్లో ఉంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చెప్పండి P + 1 హోల్ క్యూబ్ వస్తుంది. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? సో ఫైనల్గా వాట్ ఇస్ రిజల్ట్ వీఆర్ గెటింగ్ P + 1 హోల్ క్యూబ్ -1. నౌ సబ్స్టిట్యూట్ ద P వాల్యూ 99. 99 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 99 + 1 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది చెప్పండి 100 హోల్ క్యూబ్ -1. క్లియర్? ఇప్పుడు 100 హోల్ క్యూబ్ చేద్దాం. ఎప్పుడైతే హోల్ క్యూబ్ ఉందో ఒక్క జీరోకి 3 zeros వస్తాయన్నమాట. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి 1 2 3 4 5 6. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఇస్ ద వాల్యూ గెటింగ్ చెప్పండి 10 lakhs. 10 lakhs నుంచి ఒక్కటి తీస్తే ఎంత అడుగుతున్నాడు. 10 lakhs నుంచి ఒకటి తీస్తే ఎంత వస్తుంది చెప్పండి ఎంత వస్తుంది చెప్పండి 9,99,999. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? సో అన్ని 9s ఉండాలి కాబట్టి విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? బాగా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా మనం 99 మాత్రం సబ్స్టిట్యూట్ చేసుకోకూడదు. ఈ ఫార్మాట్ ఖచ్చితంగా మనకి A + B హోల్ క్యూబ్ కానీ A - B హోల్ క్యూబ్ కానీ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ వన్. 5 sin θ is equal to 3, then the numerical value of secant θ minus tan θ by secant θ plus tan θ అన్నాడు. దీని రెసిప్రోకల్ ఏమవుతుందండి ఒకసారి చూడండి. మనకి 5 sin θ is equal to ఏమి ఇచ్చాడు చెప్పండి 3 ఇచ్చాడు. అప్పుడు మనం sin θ is equal to ఏమని చెప్పొచ్చు చెప్పండి 3/5 అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే ఇక్కడ θ అనుకుంటే బేస్ మీద ఎప్పుడు θ తీసుకోవాలి. అప్పుడు మనకి sin θ అంటే ఏంటి చెప్పండి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఎస్ అను? సో ఇక్కడ 3 5 ఉందని యాజ్ పర్ ది పైథాగరస్ ట్రిప్లెట్స్ ఇది ఎంత వస్తుంది చెప్పండి 4. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? 3 4 5 ఇస్ ద పైథాగరస్ ట్రిప్లెట్స్. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి secant θ minus tan θ by secant θ plus tan θ ఎంత అడుగుతున్నాడు. క్లియర్? ఇప్పుడు చెప్పండి sec θ అంటే ఏమొస్తుంది చెప్పండి హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ కాబట్టి వాట్ ఇస్ ద వాల్యూ ఆర్ గెటింగ్ హియర్ 5/4 మైనస్ tan θ అంటే ఏమొస్తుంది చెప్పండి ఆపోజిట్ బై అడ్జసెంట్. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆర్ గెటింగ్ హియర్ 3/4. సో 5/4 minus 3/4 by 5/4 plus 3/4. అగ్రీ ఆర్ నాట్? డినామినేటర్లో ప్రతి దగ్గర 4 ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా న్యూమరేటర్ తీసేద్దాం. 5లో 3 తీస్తే ఎంతండి 2/4 బై కింద ఏమొస్తుంది చెప్పండి 8/4. 4 will get cancelled here. Finally, what is the result we are getting? 2/8. 2/8 means what is the answer we are getting? 1/4. Yes or no? So which option is correct answer? Fourth option is the correct answer, 1/4. Clear my dear friends? Yes. Next one.
7 sin square theta plus 3 cos square theta is equal to 4. Then the tan theta is equal to ఎంత అడుగుతున్నాడు. My dear friends, we know that very very important trigonometric identity sin square theta plus cos square theta is equal to ఎంత 1. ఈ ఫార్ములా అస్సలు మర్చిపోకూడదు. sin square theta plus cos square theta is equal to ఎంతని? క్లియర్? యా. నౌ దీన్ని చూడండి. 7 sin square theta plus 3 cos square theta is equal to 400. క్లియర్? యా. ఇక్కడ 3 ఉంది కాబట్టి దీన్ని నేను ఏం రాస్తా అంటే 4 sin square theta ప్లస్ 3 sin square theta అని రాసుకుంటాను. 4 plus 3 is equal to 7 కదా. యా. ప్లస్ 3 cos square theta is equal to ఎంత? 4. నౌ 4 sin square theta లా ఉంచేసి ఈ రెండిట్లోంచి కనుక 3 కామన్ తీసుకుంటే వాట్ ఇస్ ద రిజల్ట్ వీఆర్ గెటింగ్? sin square theta ప్లస్ cos square theta is equal to ఎంత? 4. We know the format. 4 sin square theta ప్లస్ 3 sin square theta plus cos square theta 1 కాబట్టి 3 into 1 ఎంత వస్తుంది చెప్పండి? 3 is equal to 4. If you turn this one to right side, what is the value here getting చెప్పండి? 4 sin square theta is equal to 4 minus 3 1. అప్పుడు sin square theta is equal to ఎంత వస్తుంది చెప్పండి? sin square theta is equal to ఎంత? 1/4. చేస్తాను. యా. sin square theta is equal to 1/4 అయినప్పుడు sin theta is equal to ఏమొస్తుంది చెప్పండి? √1/4 అంటే ఏమొస్తుంది చెప్పండి? 1/2. ఎక్యూట్ యాంగిల్ అన్నాడు కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ తీసుకోకుండా ఓన్లీ ప్లస్ తీసుకున్నమాట, ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్ అన్ని పాజిటివ్ కదా. యా. అప్పుడు sin theta is equal to 1/2 అయిందంటే sin theta is equal to ఎక్కడ మనకు 1/2 అయితే చెప్పండి? sin 30 degrees కదా. ఎస్ అను. యా. సో టీటా వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి? 30 degrees వచ్చింది. క్లియర్? యా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తూ చూడండి. టీటా వాల్యూ 30 degrees అయితే మనల్ని ఏమడుగుతున్నాడు? tan 30 degrees ఎంత అడుగుతున్నాడు. ఆల్ ఆఫ్ యూ నో దట్ tan 30 degrees is equal to ఎంత చెప్పండి? tan 30 degrees is equal to 1/√3. సో వాట్ ఇస్ ఆన్సర్ వీఆర్ గెటింగ్ చెప్పండి? 1/√3. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఎస్, ఐ థింక్ సో అండర్స్టాండ్ దిస్ వన్. యా. ఇక్కడ నుంచి బాగా గుర్తుపెట్టుకొని ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఇక్కడ 4 రాసేసుకోవడమే. 4 + 3 is equal to 4 అని రాసుకోవాలి. 4 sin square theta plus 3 is equal to 4. ఈ 3 ఇటు పంపించుకుంటే 4 sin square theta is equal to 1 అని డైరెక్ట్గా చెప్పాలి. అప్పుడు sin square theta is equal to ఏమొస్తుంది చెప్పండి? 1/4. అప్పుడు sin theta is equal to ఎంత? 1/2. మరి ఎందుకు సార్ మీరు ప్లస్ ఆర్ మైనస్ రాలేదంటే theta is acute angle అన్నాడు. acute angle అంటే ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఆల్ పాజిటివ్. అప్పుడు sin theta ఇక్కడ మనకి 1/2 అవుతుంది చెప్పండి? sin 30 degrees దగ్గర 1/2 అవుతుంది. అప్పుడు టీటా వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి? 30 degrees. సింప్లీ సబ్స్టిట్యూట్ ఇన్ ద tan theta. tan 30 degrees is equal to ఎంత? 1/√3. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? యా. నెక్స్ట్ వన్. if the altitude of an equilateral triangle is 12√3, then its area would be అని అడుగుతున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో హైట్ ఇచ్చేస్తాడో, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబీసీ అనుకుందాం, ఏబీసీలో హైట్ ఇచ్చేస్తాడంటే వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ చెప్పండి? ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వెరీ వెరీ ఇంపార్టెంట్ h²/√3. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. whenever height is given, area of equilateral triangle is equal to h²/√3. whenever side is given, what is the area is equal to ఏమని చెప్పండి? √3/4a². క్లియర్? యా. హైట్ ఇచ్చినప్పుడు ఏమో h²/√3 చెప్పాలి, సైడ్ ఇచ్చినప్పుడు ఏమో √3/4a² చెప్పాలి. క్లియర్? యా. అప్పుడు ఏరియా ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఇచ్చేసాడు కదా. హైట్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు చెప్పండి? 12√3 ఇచ్చాడు. సింప్లీ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఫార్ములా. 12√3 ఇచ్చాడు కాబట్టి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ తీసుకుందాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు h² h into h అని రాయొచ్చు కాబట్టి 12√3 రాసుకొని బై √3తో డివైడ్ చేద్దాం. అప్పుడు √3 క్యాన్సిల్ అయిపోయి వాట్ ఇస్ ద రిజల్ట్ వీఆర్ గెటింగ్ చెప్పండి? 12 ఎంత? 144 into √3. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 144√3 cm². క్లియర్? యా. మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఈక్వల్ ట్రయాంగిల్లో హైట్ ఇచ్చినప్పుడు ఏరియా ఈజ్ ఈక్వల్ టు h²/√3 పెట్టాలి. అలాగే సైడ్ ఇచ్చినప్పుడు మాత్రం √3/4a² పెట్టాలి. క్లియర్? యా. నెక్స్ట్ వన్. Right angle triangle with the side 3 cm, 4 cm, 5 cm means the right angle triangle is rotated about side 3 cm to form a cone. Then the volume of the cone ఈజ్ ఫార్మ్ అంటున్నాడు. అంటే వాట్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ ది కోన్ అంటున్నాడు. మీనింగ్ ఏంటంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఫిక్స్ చేసి ఇలా కనుక తిప్పామంటే ఇక్కడ పట్టుకు ఇలా తిప్పేసాం అనుకోండి, మనకి ఏం ఫార్మేషన్ చెప్పాను? ఒక కోన్ ఫామ్ అయిపోతుంది. కంప్లీట్గా 360 degrees తిప్పామంటే ఒక కోన్ ఫామ్ అయిపోతుంది. క్లియర్? యా. ఇప్పుడు చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఎటువైపు తిప్పమంటున్నాడు? 3 centimeters ఉన్నప్పుడు తిప్పమంటున్నాడు అనమాట. అంటే హైట్ 3 centimeter తీసుకోని చెప్తున్నాడు. అప్పుడు బేస్ ఏమైతే చెప్పని 4, ఇదేమైతే చెప్పని హైట్.
ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎప్పుడైతే దీన్ని ఇలా టర్న్ చేసామో కోన్ ఫామ్ అవుతుంది కదా. కోన్ ఫామ్ అయినప్పుడు బాగా గుర్తుపెట్టుకొని, ఇలా కోన్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఏదైతే మనకి రొటేట్ చేస్తామో ఇది 3 సెంటీమీటర్స్ అనేదేమో హైట్ అవుతుంది. ఏదైతే బేస్ ఉందో ఇది కాస్త రేడియస్ అవుతుంది, బేస్ రేడియస్ అవుతుంది. అండ్ ఇదేమవుతుందంటే స్లాంట్ హైట్ అవుతుంది. క్లియర్? యా. ఇప్పుడు చెప్పండి, ఈ కోన్ ఇక్కడ డ్రా చేస్తున్నా చూడండి. ఈ కోన్ ఎప్పుడైతే 3 సెంటీమీటర్స్ వైపు రొటేట్ చేసామో అప్పుడు మనకి ఇదేమైతే చెప్పండి హైట్ అయిపోతుంది. ఇదేమో మనకేమో రేడియస్ అవుతుంది, ఇదేమో హైట్ స్లాంట్ హైట్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు చెప్పాను ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అని చెప్పచ్చు, 4 సెంటీమీటర్స్ అని చెప్పచ్చు. అలాగే మనకి హైట్ ఈజ్ ఈక్వల్ ఏమని చెప్పండి 3 సెంటీమీటర్స్. దెన్ వాట్ ఇస్ ద క్వశ్చన్ ఈస్ ఆస్కింగ్ వాల్యూమ్ ఆఫ్ ది కోన్ అంటున్నాడు. ఆల్ ఆఫ్ యూ నో దట్ వాట్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ ది కోన్, 1/3 πr²h. వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 πr²h. సో v ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ పై వాల్యూ అని చెప్పని, పై వాల్యూ ఏమో పై పెట్టుకుందాం, డైరెక్ట్గా పై ఇచ్చాడు కాబట్టి ఆర్ వాల్యూ చెప్పండి. ఆర్ వాల్యూ అని చెప్పాను ఇక్కడ 4 ఇంటూ 4 అని చెప్పండి 16 అండ్ హైట్ అని చెప్పండి 3. క్లియర్? యా. సో 3 విల్ గెట్ క్యాన్సిల్ హియర్. సో v ఈజ్ ఈక్వల్ వాట్ ఇస్ ద వాల్యూ అని చెప్పండి 16 పై సెంటీమీటర్ క్యూబ్. Clear, my dear friends? Yeah. So which option is correct answer? First option is correct answer, 16 by centimeter cube. Clear? Yeah. Next one. 39% can repair a road in 12 days, working 5 hours a day. In how many days will 30% working 6 hours a day టు కంప్లీట్ ద వర్క్ అని అడుగుతున్నాడు. ఖచ్చితంగా మనకి ఇది గ్రూప్ ఆఫ్ మెన్ టుగెదర్ ప్రాబ్లం. బాగా గుర్తుపెట్టుకోండి, గ్రూప్ ఆఫ్ మెన్ టుగెదర్ ప్రాబ్లం. టైమ్ అండ్ వర్క్లో గ్రూప్ ఆఫ్ మెన్ టుగెదర్ ప్రాబ్లం. ఇలా గ్రూప్ ఆఫ్ మెన్ టుగెదర్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చైన్ రూల్ అప్లై చేయాలి. వాట్ ఇస్ ద చైన్ రూల్ చెప్పాను, ఆల్ ఆఫ్ యూ నో దట్ చైన్ రూల్ అప్లై చేయాలి. చైన్ రూల్ ఏం చెప్తుంది? చైన్ రూల్ M1 D1 H1 by W1 is equal to M1 D1 H1 by W1 is equal to M2 D2 H2 by W2. క్లియర్? యా. నో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 39% M1 39%. ఎన్ని డేస్ పని చేస్తారంటే 12 డేస్లో ఎన్ని హార్స్ వర్క్ చేసిన చెప్పని 5 hours చెప్పిన ఒక వర్క్ కంప్లీట్ చేస్తారంట. సేమ్ వర్క్ మనకి ఇవ్వలేదు కాబట్టి నో నీడ్ టు టేక్ అని. సేమ్ వర్క్ M2 ఈక్వల్ ఎంత పని చేయాలి, 30% చేయాలి. డేస్ ఎన్ని డేస్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి, D2 ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని హార్స్ పర్ డే వర్క్ చేసిన చెప్పని 6. క్లియర్? యా. అన్ని వాల్యూస్ ఉన్నాయని డీ లేదు కాబట్టి ఈజీగా డీ కనుక్కోవచ్చు. క్లియర్? యా. ఇప్పుడు చూడండి క్యాలిక్యులేషన్స్, సింప్లిఫికేషన్. 12 5 ఎంత అండి 60. 30 టేబుల్తో 16 కట్ చేసి ఎన్నిసార్లు పోతుంది 2 times. అగైన్ 2 అనేది 6 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది చెప్పండి 3 times. అగైన్ 3 టేబుల్ 39 ఎన్నిసార్లు పోతుంది చెప్పండి 13 times. సో D2 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ ఆర్ గెటింగ్ చెప్పండి 13 days. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? యా. ఎప్పుడైతే 13 days వచ్చిందో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్? సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? యా. నెక్స్ట్ వన్. A/B is equal to A/B ని A by B అని రాయొచ్చు కదా. సో A by B is equal to C by E is equal to E by F is equal to ఎంత ఇచ్చాడు చెప్పండి 1/2 ఇచ్చాడు. 1/2 ఇచ్చి మనల్ని ఏమడుగుతున్నాడు 3A ప్లస్ 5C ప్లస్ 7E బై 3B ప్లస్ 5D ప్లస్ 7F ఎంత అని అడుగుతున్నాడు. క్లియర్? యా. మై డియర్ ఫ్రెండ్స్, ఇది మన 2005లో అడిగానని చెప్పేసి మీరు ఏం టెన్షన్ పడద్దు. ఎవ్రీ టైం ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని రిపీట్ చేస్తున్నారు, ప్రతి ఇయర్ రిపీట్ అవుతున్నాయండి. ఇవి ఎన్నోసార్లు అడిగిన క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? వీటి మీద బాగా ఫోకస్ పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్. ఇక్కడ న్యూమరేటర్స్ ఏమన్నా చెప్పండి ACE ఉన్నాయి కదా, అవే న్యూమరేటర్స్ ఇక్కడ ఉంటాయి చూడండి, ACE ఉన్నాయి, అవునా కదా? యా. సిమిలర్లీ కింద ఏమన్నా చెప్పండి BEF ఉన్నాయి. సిమిలర్లీ డినామినేటర్ ఇక్కడ కూడా ఏమన్నా చెప్పండి BEF ఉన్నాయి. సారీ, ఇక్కడ C/D కదా, C/D. ఇక్కడ ఏమో చెప్పండి BDF ఉంది. క్లియర్? యా. ఇక్కడ మనకి D ఉంది కదా, C/D. సో మనకి ఏమో చెప్పండి BDF ఉన్నాయి. ఎప్పుడైతే మనకి పైన న్యూమరేటర్స్ ఇచ్చి కింద డినామినేటర్స్ ఇచ్చి, అలాగే ఇక్కడ చూడండి 3 5 7 ఉంటే ఇక్కడ కూడా 3 5 7 ఉందంటే మనం ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదండి. కళ్ళు మూసుకొని పైన ఏదైతే మనకు 1/2 ఇచ్చాడో కింద ఆన్సర్ కూడా 1/2 అవుతుంది. క్లియర్ మై ఫ్రెండ్స్? యా. సో వాట్ ఇస్ ఆన్సర్ చెప్పండి 1/2. దట్ ఈస్ నథింగ్ బట్ అని చెప్పండి 1:2. క్లియర్? యా. ఇప్పుడు మీరు అంతా రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి రేషియో ఇచ్చాడు చెప్పండి 1:2 ఇచ్చాడు. ఇక్కడ న్యూమరేటర్స్ ఏమన్నా చెప్పండి ACE ఉన్నాయి. ఆ ACE ఇక్కడ ఉంటాయి చూడండి ACE. అలాగే డినామినేటర్స్ ఏమన్నా చెప్పండి BDF ఉన్నాయండి, అవే BDF ఇక్కడ ఉంటాయి. తర్వాత ఇక్కడ నెంబర్స్ కూడా చూడండి, ఇక్కడ 3 5 7 ఉంటే ఇక్కడ కూడా 3 5 7 ఉంటుంది. అప్పుడు వాట్ ఇస్ ద రిజల్ట్ వీఆర్ గెటింగ్ అంటే పైన మనకి డేటాలో ఏదైతే నెంబర్ ఇచ్చాడో అదే మనకి ఆన్సర్ అవుతుంది 1/2.
క్లియర్ హియర్. అయితే మీకు డౌట్ వస్తుంది, మరి రిమైనింగ్ అలా కాకుండా వేరే ఎలా ఇస్తాడా సార్ అంటే మాత్రం 100% ఛాన్స్ లేదండి. 100% ఛాన్స్ లేదు. ఇలాగ ఇస్తేనే మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం, లేదంటే మాత్రం ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్ పెట్టేస్తామన్నమాట. క్లియర్ యా. నెక్స్ట్ వన్, a pipe of diameter d can be drained set in water in 40 minutes. The time taken by pipe diameter 2d for the doing the same job అని అడుగుతున్నాడు. ఓకేనా. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామండి, మనం d 2d ఇచ్చాడు కాబట్టి దీని డయామీటర్ ఫస్ట్ పైప్ ఒక డయామీటర్ d కాబట్టి సెకండ్ పైప్ ఒక డయామీటర్ ఏమన్నాడు అంటే 2d అన్నాడు కదా. 2d అన్నాడు అంటే కొంచెం పెద్ద హోల్ మాట. ఓకేనా. వెంటనే మనం ఏం చేస్తాము, ఓకే దీనికి కెపాసిటీ 1 అంటే దీనికి కెపాసిటీ 2 అనుకుంటాం. అప్పుడు ఏం చేసి చెప్పండి 1 × 40 minutes అంటే ఎఫిషియన్సీ టైం వరకు కదా. 1 × 40 minutes పెట్టిన దానికి 2 × ఎంత టైం పడుతుందని చేసేస్తాం. 2 ఎన్నిసార్లు చెప్పండి 20 times కాబట్టి వాట్ ఇస్ ఆన్సర్ చెప్పండి 20 అని పెట్టేస్తాం. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అండి, బాగా గుర్తుపెట్టుకొని ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకన్నది చూద్దాం ఇప్పుడు. ఓకేనా. ఇక డయామీటర్స్ 1:2 ఉన్నాయి కాబట్టి కెపాసిటీస్ కూడా 1, 2 అని మాత్రం అనుకోవద్దు. క్లియర్. నౌ కమింగ్ టు ద కాన్సెప్ట్. అసలు కాన్సెప్ట్ ఏంటి బాగా గుర్తుపెట్టుకొని, ఒక పైప్ ఉందంట, ఈ పైప్కి ఇదే కదా మరి డయామీటర్, ఎందుకంటే కింద సర్కిల్ షేప్ ఉంటుంది కదా. దీని ఒక డయామీటర్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు చెప్పండి d. ఇంకొక పైప్ ఉందంట, ఈ పైప్ ఉంది, ఈ పైప్ యొక్క డయామీటర్ ఇచ్చాడు, ఎంత చెప్పండి 2d. ఈ పైప్ తోటి ఒక ట్యాంకర్ ఫిల్ చేయడానికి 40 minutes పడుతుంటే ఈ పైప్ తోటి అదే ట్యాంకర్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందని క్వశ్చన్ మార్క్. క్లియర్. ఇది క్వశ్చన్. అయితే ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోండి, వాటర్ ఇప్పుడు డయామీటర్ కింద పాస్ అవుతుంది. వాటర్ ఇప్పుడు కూడా దేని నుంచి పాస్ అవుతుంది అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా కింద పాస్ అవుతుంది. ఏదైతే వాటర్ ఇలా పడుతుంది కదా దీన్ని మనం ఏమంటామంటే క్రాస్ సెక్షనల్ ఏరియా అంటామన్నమాట. క్రాస్ సెక్షనల్ ఏరియా. ఎప్పుడైతే 2 సిమిలర్ షేప్స్ ఉన్నాయో మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే డయామీటర్స్ నుంచి రేడియస్ కనుక్కుందాం. డయామీటర్స్ ఏ రేషియో చెప్పండి d:2d ఉన్నాయి కాబట్టి అప్పుడు మనకి డయామీటర్స్ ఏమొస్తాయి చెప్పండి d1:d2 అనుకుంటే ఏమొస్తుంది చెప్పండి 1:2 రేషియో వస్తుంది. అప్పుడు రేడియస్ కూడా ఏ రేషియో ఉంటాయండి, రేడియస్ కూడా 1:2 రేషియో ఉంటాయి. అవునా కదా. ఐఎమ్ రైటింగ్ హియర్ రేడియస్ r1:r2 1:2 రేషియోలు ఉంటే అప్పుడు మనకి ఏరియా కావాలంటే ఖచ్చితంగా స్క్వేరింగ్ చేస్తాం కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్లు ఉంటాయి కదా πr² కాబట్టి 2 సిమిలర్ సర్కిల్సే కాబట్టి అప్పుడు ఏరియా అనగానే స్క్వేరింగ్ చేయాలి. వాట్ ఇస్ ద రేషియో అని చెప్పండి 1:4. దిస్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్. చాలామంది ఏంటి ఎఫిషియన్సీ 1:2 అనుకుంటారు, ఎఫిషియన్సీ 1:2 కాదండి 1:4. దీనికి 1 part కెపాసిటీ ఉంటే దీనికి 4 parts కెపాసిటీ ఉంటుంది. క్లియర్. ఇప్పుడు మనకు తెలిసిందే కదా వాట్ ఇస్ ద కాన్సెప్ట్ అండి, ఎఫిషియన్సీ × టైమ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్. అవునే కదా. ఇప్పుడు చెప్పాను ఫస్ట్ పైప్ 1 కెపాసిటీతో 40 minutes పడుతుంటే సెకండ్ పైప్ ఎంత కెపాసిటీ చెప్పండి 4 కెపాసిటీతో ఎంత టైం పడుతుందని క్వశ్చన్ వేస్తాడు. 4 ఎన్నిసార్లు చెప్పండి ఇక్కడ 10 times కాబట్టి x ఈజ్ ఈక్వల్ ఎంత టైం పడుతుంది చెప్పండి 10 minutes టైం పడుతుంది. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్. సో వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ చెప్పండి 10 minutes. చాలా మంది 20 అంటారు, 20 అబ్సల్యూట్లీ రాంగ్ అండి. వాట్ ఈస్ ఆన్సర్ అంటే 10 minutes. క్లియర్. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు డయామీటర్స్ ఇస్తే డయామీటర్స్ 1:2 రేషియో ఉంటే ఏరియాస్ అన్నప్పుడు స్క్వేరింగ్ చేసి 1:4 అని చెప్పాలి. అప్పుడు మనకి 1 part కెపాసిటీతో 40 minutes పడితే 4 parts కెపాసిటీ ఎంత టైం పడుతుంది చెప్పండి 10 minutes. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. In the simple interest, sum of money is 1/16th of the principal and number of years is equal to the rate % per annum అన్నాడు. అప్పుడు మనకి వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ అని అడుగుతాడు. క్లియర్. ఇక్కడ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్లో వెరీ వెరీ కాన్సెప్ట్ అండి, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ టైం పీరియడ్ టీ అనుకుంటే టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రెండు కూడా న్యూమరికల్లీ ఈక్వల్ అంటాడు అనమాట. అంటే ఏంటి మీనింగ్ 10% per annum అన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఎన్ని ఇయర్స్ 10 years చెప్పండి 10 years ఇస్తాడు. అప్పుడు ఈ రెండు న్యూమరికల్ ఈక్వలే కదా. అలాగే 5% per annum ఇంట్రెస్ట్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనకి ఎన్ని ఇయర్స్ 10 years చెప్పండి 5 years. ఇలా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం పీరియడ్ న్యూమరికల్లీ ఈక్వల్ అంటాడు. క్లియర్. అప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అలాగే టైం పీరియడ్ ఎంత అని అడుగుతాడు అనమాట. క్లియర్. అప్పుడు ఏం చేయాలంటే వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఏదైతే ఫ్రాక్షన్ ఇస్తాడో ఆ ఫ్రాక్షన్ డైరెక్ట్గా రాసుకోండి. ఇది 100% పర్ఫెక్ట్ స్క్వేర్లో ఇస్తాడు అనమాట 1/16. క్లియర్. దీనికి రూట్ అప్లై చేయండి. 1/16 కాస్త ఏం వేసింది చెప్పని 1/4 అవుతుంది. దీన్ని ఖచ్చితంగా 10తో మల్టిప్లై చేసుకోవాలి. ఇంతే స్టెప్స్. అప్పుడు చెప్పండి 10/4 అంటే ఏమొస్తుంది చెప్పండి 5/2. 5/2 అంటే ఎంత వస్తుంది చెప్పండి 2 1/2. సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగారు అనుకోండి 2 1/2% అవుతుంది. అలాగే మనకి టైం పీరియడ్ ఎంత అని అడిగారు అనుకోండి ఏమొస్తుంది చెప్పండి 2.5 years అవుతుంది. రెండు న్యూమరికల్ ఈక్వల్.
క్లియర్? యా. రిపీటింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు కూడా న్యూమరికల్ ఈక్వల్ అన్నప్పుడు ఖచ్చితంగా ఒక ఫ్రాక్షన్ ఇస్తాడు. ఆ ఫ్రాక్షన్ కూడా పక్కగా పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటుంది. దాన్ని తీసుకుని రూట్ అప్లై చేయాలి. రూట్ అప్లై చేస్తే ఎంత వస్తుంది చెప్పని 1/4 వస్తుంది. ఈ 1/4 ఎంత బట్టి మల్టిప్లై చేయాలి చెప్పని 10 బట్టి మల్టిప్లై చేసుకోవాలి. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆర్ గెటింగ్ చెప్పని 5/2. 5/2 అంటే ఎంతమ్మా 2 1/2. క్లియర్గా ఇది ఎలా వచ్చింది ఏంటన్నది ఖచ్చితంగా మీరు క్లాస్ అనాల్సిందే. ఎందుకంటే పేపర్ ఎక్స్ప్లెనేషన్ చెప్పడం కుదరదండి. మనకి క్లాసెస్ అయితే ఖచ్చితంగా రెగ్యులర్ పెడతాము. క్లాసెస్ అయితే చూడడానికి ట్రై చేయండి. మీ క్లాసెస్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. క్లియర్? యా. నెక్స్ట్ వన్ సేమ్ క్వశ్చన్ అండి. సేమ్ క్వశ్చన్ ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఒకవేళ వీడియో పాస్ చేసుకుని చేయడానికి ట్రై చేయండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ 1/4 ఆఫ్ ది ప్రిన్సిపల్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ పర్సెంట్ పర్ యానం అన్నాడు. దాని రేట్ పర్సెంట్ అయితే అడుగుతున్నాడు. మీకు తెలుసు కదా ఎలా చేయాలో. ఓన్లీ 2 స్టెప్స్ ప్రాబ్లం. ఫస్ట్ మనం 1/4 తీసుకుని రూట్ అప్లై చేస్తాం. వచ్చిన రిజల్ట్ని 10తో మల్టిప్లై చేసుకుంటాం. అవునా కదా? యా. వాట్ ఇస్ ద ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. క్లియర్? యా. ఎనీ డౌట్స్ మై ఫ్రెండ్స్? నో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ఎవ్రీడే ఖచ్చితంగా అయితే మీకు క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ ఏఎల్బీ కానీ అలాగే ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్లో మాత్రం బాగా యూజ్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.